గొప్పగా చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలో డూప్లికేట్ విత్తనాలు వస్తే పీడీ చట్టాన్ని ఉపయోగిస్తాం, తద్వారా నేరస్తులంతా కూడా గడగడలాడాలా, ఈ ప్రభుత్వం అంటే ఏంతో తడాకా చూపిస్తామని చెప్పిండ్రు. ఆదిలాబాదులో డూప్లికేట్ విత్తనాలు దొరికిన గంటకే నేరస్తులు కోర్టు నుంచి బయటకు వస్తారు. ఎక్కడికి వెళ్ళినాయి మీ కఠిన చట్టాలు, ఏమైపోయినాయి మీ పీడీ యాక్ట్లు? కేవలం మాటలకే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వం ఈ రకంగా పరిపాలన కొనసాగిస్తే రాష్ట్రంలో రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్తుంది, మాది రైతుల ప్రభుత్వం, మేము రైతులకు మేలు చేయడానికే రాష్ట్ర ప్రజలు మాకు అవకాశం ఇచ్చారని మాట్లాడతారు. ఇప్పటి వరకు ఫసల్ బీమా మీద ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని ఒక పక్కకు చెప్పిండ్రు. అసలు ఎవరి ప్రీమియం ఎంత, ఎవరు కట్టాలా? కేంద్ర ప్రభుత్వ ప్రీమియం మినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టేటటువంటి ప్రీమియమే కాకుండా రైతులు కట్టే ప్రీమియం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మేము మాట్లాడినప్పుడు ఒక పక్క కడతాము అనే విధంగా మాట్లాడిండ్రు. కానీ ఇప్పటి వరకు దాని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుండి లేవు. రైతుకు కనీసం ప్రభుత్వం నుంచి ఒక సమాచారం లేదు. ఇప్పుడు అసలు ఏ సీడు, ఏ కంపెనీ ఉత్పత్తి చేసిన సీడు మార్కెట్లో అందుబాటులో ఉన్నదో ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ సమీక్ష చేసినట్టు మాకు అనిపిస్తలేదు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగిపోయింది, 3 నెలలు అయిపోయింది జరిగిపోయి, కానీ జిల్లా లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి ఎటువంటి డైరెక్షన్ వెళ్ళలేదు. పంట రుణాలు రైతులకు ఎక్కడా కూడా అందుతలేవు, కేవలం రెన్యువల్స్ మాత్రమే చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఇప్పటికే పంట రుణాలు రైతులందరికీ బ్యాంకర్లు ఇవ్వాలా. ఒక పక్క బ్యాంకర్లేమో రైతులు లోన్లు కట్టలేరు కాబట్టి మేము ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామని బ్యాంకర్లు మాట్లాడతారు. ప్రభుత్వ ప్రకటన ఎన్నికల తర్వాత ఒక తీరు, 4 నెలల తర్వాత ఇంకో తీరు, రేపు ఏ రకంగా మాట్లాడతారో ప్రభుత్వ ప్రకటన కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. నకిలీ విత్తనాలని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.